వాలంటీర్లని తిట్టడం ద్వారా వాళ్ళ చేతను తిట్టించుకుంది పవన్ కళ్యాణ్. ఓ వర్గానికి నెగిటివ్ అయింది పవన్ కళ్యాణ్. మళ్ళీ దాన్ని సరిచేసుకోవడానికి పవన్ చేత ఆ తిట్లు తిట్టించి చంద్రబాబు గారు వచ్చేటప్పటికి వాళ్ళకొక ఉదార హృదయంతో సేవ చేసేవాళ్ళలాగా 10,000 రూపాయలు మీకు అందరికి ఇస్తాను, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను, ఎదిగేలా చేస్తానని హామీ ఇస్తే మళ్ళీ ఈయన వెళ్ళి ఆ చంద్రబాబు గారు చెప్పిన దానికి అవునవునవునంటూ వెనకాల చప్పట్లు కొట్టినటువంటి పరిస్థితి. ఈయనే తిట్టాడు వాలంటీర్లు అందరూ దుర్మార్గులని, ఆ తర్వాత మళ్ళీ వాలంటీర్లు అందరూ కరెక్టే, వాళ్ళు మంచోళ్లే అంటూ మళ్ళీ ఇది మాట్లాడింది ఆయన. తీరా చూస్తే అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను పక్కన పెట్టింది బాబు సర్కార్. అది నెత్తిన పవన్ కళ్యాణే పాపాల భైరవుడు అది నెత్తినేసుకున్నాడు. ఇప్పుడు రేషన్ వెహికల్స్ అంటే అక్కడ 2.5 లక్షల ఉద్యోగాలు వీధులు పాలు చేశాడు. పవన్ కళ్యాణ్కే ఆ పాపం అదే అంటగట్టింది తెలుగుదేశం పార్టీ.